నాన్నలకి, నా తమ్ముళ్ళకి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. నాకైతే రాఖీ పండుగ అంటే మస్తు ఇష్టం. మాకు తెలుసుది రాఖీ పండుగ అంటే నీకు ఎందుకు ఇష్టము. రాఖీ పండుగ రోజు మంచిగా పైసలు వస్తాయి కదా, అందుకే కదా నీకు రాఖీ పండుగ అంటే ఇష్టం. నిజానికి ఏ అక్క ఏ చెల్లి పైసల కోసం అయితే రాఖీ కట్టదు. మా డాడీకి సొంత అక్క చెల్లెలు అయితే ఎవరు లేరు. మా డాడీకి పెళ్లి కాక ముందుకు వాళ్ళ పెద్దమ్మ పిల్లలు వాళ్ళు రాఖీ కట్టేవాళ్ళంట. నేను పుట్టక ముందు వరకు మా అమ్మ రాఖీ కట్టింది. ఇక నేను పుట్టినాక ఫస్ట్ ప్రియారిటీ అయితే డాడీకే. ఫస్ట్ డాడీకి రాఖీ కట్టిన తర్వాతనే నేను తమ్ముడికి రాఖీ కడతాను. సరే ఇప్పుడు ఒక నిజం మాట్లాడుకుందాం. అదేంటంటే అఫ్కోర్స్ మనం రాఖీ డబ్బుల కోసం అయితే కట్టము, కానీ లాస్ట్లో మనం హారతి ఇచ్చాక వాళ్ళ కాళ్ళు మొక్కుతుంటే ఆ సాటిస్ఫాక్షన్ అయితే వేరే లెవెల్. మీరు కూడా ఇంతేనా? అయితే కమెంట్ చేసి చెప్పండి. రాఖీ పండుగ రోజు రాఖీ కట్టడానికి గల కారణం ఏంటో తెలుసుకుందామా? ఈ రాఖీ పండుగ ఎట్లా మొదలైంది అని ఒక చిన్న విషయాన్ని తెలుసుకుందాం. మహాభారతంలో ద్రౌపది శ్రీకృష్ణుడికి రాఖీ కట్టిన కథ ఇది. ఒకసారి శ్రీకృష్ణుడి వేలికి గాయమైనప్పుడు ద్రౌపది ఆలోచించకుండా తన చీర చింపి శ్రీకృష్ణుడి వేలికి కట్టింది. తన ప్రేమకు చలించిన శ్రీకృష్ణుడు ద్రౌపదికి మాటేస్తాడు, ఎప్పుడు నీకు రక్షణగా ఉంటానని. దట్స్ ఇట్ ఫర్ టుడే. బై గాయ్స్.